పల్నాడు జిల్లా మాచర్ల నియోజకవర్గంలో ఏఎస్ఐ వ్యవహారం సామాజిక మాధ్యమాల్లో తీవ్ర చర్చనీయాంశంగా మారింది. ఏకాంతంగా ఉన్న ప్రేమ జంటల వీడియోలు తీసి బెదిరించి వారి వద్ద నుంచి డబ్బుల వసూళ్లకు ఏఎస్ఐ పాల్పడ్డారనే ఆరోపణలు వెలువెత్తాయి. అంతేకాకుండా ఆ వీడియోలు చూపించి కోరిక తీర్చాలంటూ యువతులు మహిళలను వేధింపులకు గురి చేశారని ఉన్నతాధికారులకు పోలీసులకు ఫిర్యాదు వెళ్లాయి. జమ్మల మడుకు చెందిన ఆటో డ్రైవర్ సహాయంతో ఏఎస్ఐ వీడియోలు తీస్తున్నట్లు ఫిర్యాదులు పేర్కొన్నారు. ఇదే తరహాలో స్థానిక ఎస్ఐ కానిస్టేబుల్ కూడా మహిళలను వేధిస్తున్నారని ఆరోపణలు వచ్చాయి. ఘటనపై మహిళా కమిషన్ స్పందించింది. ఆరోపణలపై సమగ్ర విచారణ చేయాలని ఎస్పీకి మహిళా కమిషన్ చైర్పర్సన్ రాయపట్టి శైలజ కీలక ఆదేశాలు జారీ చేశారు. మహిళల భద్రత విషయంలో ఎలాంటి రాజీ ఉండదని, ఎవరు తప్పు చేసినా గుణపాఠం తప్పదని హెచ్చరించారు. పూర్తి సమాచారం కరెస్పాండెంట్ రవికృష్ణ అందిస్తారు. రవికృష్ణ, వాళ్ళపైన ఎటువంటి చర్యలు తీసుకున్నారో, ఎటువంటి విచారణ జరిగింది? అంటే శ్రీదేవి, ఎప్పుడైతే ఈ సామాజిక మాధ్యమాల్లో ఒక ఏఎస్ఐ అంటే రక్షించాల్సినటువంటి వ్యక్తి బాధలతో ఉన్నటువంటి ప్రజలు ఎవరైతే ఉంటారో వాళ్ళకి రక్షణ కల్పించాల్సిన వ్యక్తే పవిత్రమైనటువంటి కాకి డ్రెస్ వేసుకొని ఈ అపవిత్రమైన కార్యక్రమాలు చేయటాన్ని మాత్రం ప్రతి ఒక్కరిలో కూడా అసహించుకునేటువంటి పరిస్థితి అయితే కనపడింది. ఈరోజు ఉదయం నుంచి దీనికి సంబంధించి సామాజిక మాధ్యమాల్లో పెద్ద ఎత్తున కూడా వీటిని ట్రోల్ చేస్తున్నటువంటి పరిస్థితి అయితే కనపడుతూ ఉంది. ఇక్కడ మనం ఈ అసలు విషయంలోకి వెళ్ళినట్టయితే మాత్రం మాచర్లకు సంబంధించి మాచర్లలో ఏసీగా పనిచేస్తున్నటువంటి శ్రీనివాసరావు మొట్టమొదటి నుంచి కూడా ఇటువంటి కార్యక్రమాలు చేస్తున్నట్లుగా కూడా అక్కడ ఉన్నటువంటి వాళ్ళైతే చెప్తూ ఉన్నారు. ప్రధానంగా కూడా ఆయన ఏకాంతంగా ఉన్నటువంటి ప్రేమ జంటల్ని, అదేవిధంగా ఒంటరి మహిళల్ని టార్గెట్ చేయటం, వాళ్ళని వీడియోలు తీసి వాళ్ళని బెదిరించడం, డబ్బు వసూలు చేయటం, అదేవిధంగా కూడా యువతుల్ని మహిళల్ని వాళ్ళనైతే మాత్రం కోరిక తీర్చమని వేధించడం లాంటి కార్యక్రమాలు చేస్తున్నట్లుగా కూడా పెద్ద ఎత్తున ఆరోపణలు రావడమే కాదు, వీడియోలు కూడా వచ్చినటువంటి నేపథ్యం. దీనికి సంబంధించి అక్కడ మాచర్లకి సమీపంలో ఉన్నటువంటి మడకసిర గ్రామానికి సంబంధించినటువంటి ఒక ఆటో డ్రైవర్ని కూడా సహాయకుడిగా తీసుకున్నాడు. అతని చేత వీడియోలు తీయించడం అంటే పోలీసులతో కనుక కలిసి, తోటి ఉద్యోగులతో కనుక కలిసి వెళ్ళినట్టయితే మాత్రం మళ్ళీ అది పబ్లిక్కి తెలిసేటువంటి అవకాశం ఉంటుందనే విషయంతో అతను ఒక ఆటో డ్రైవర్ని అయితే దీనికి సంబంధించి వీడియో తీయించడానికి పర్సనల్గా కూడా పెట్టుకున్నాడు. వెంటనే ఆయన అయితే మాత్రం ప్రతిరోజు సాయంత్రం అయితే ఎవరైతే ఇక ఒంటరిగా ఉన్నటువంటి మహిళలు ఉన్నారో లేకపోతే ఏకాంతంలో గడుపుతున్నటువంటి ప్రేమికులు ఎవరైతే ఉన్నారో వాళ్ళనే టార్గెట్ చేసేవాళ్ళు. వాళ్ళ దగ్గరికి వెళతాం, ఆ వీడియోలు తీయటం, అవి చూపించి బెదిరించేటువంటి పరిస్థితి, తర్వాత వాళ్ళ దగ్గర నుంచి డబ్బులు వసూలు చేయటం. కొన్ని సందర్భాల్లో అయితే మాత్రం అతను వాళ్ళనైతే కోరిక తీర్చమని వేధించినటువంటి పరిస్థితులు ఉన్నాయి. దీనికి సంబంధించి వీడియోలు కూడా సర్క్యులేట్ అవుతున్నటువంటి పరిస్థితులు ప్రస్తుతం కనపడుతూ ఉన్నాయి. దీంతో ఒక్కసారిగా కూడా ఇక పోలీస్ డిపార్ట్మెంట్ కూడా అలర్ట్ అయింది. దీనికి సంబంధించి ఎంక్వైరీ కూడా ఇస్తున్నట్లు చెప్పారు. దీనికన్నా ముందు అయితే మాత్రం మహిళా కమిషన్కి సంబంధించి రాయపాటి శైలజ చైర్మన్ ఎవరైతే ఉన్నారో ఆమె అయితే మాత్రం తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేసిన పరిస్థితి. ఏ పొజిషన్లో ఉన్నా కూడా మహిళల జోలికి వచ్చినట్టయితే మాత్రం ఊరుకునేది లేదు, వాళ్ళ మీద ఖచ్చితంగా కూడా చర్యలు తీసుకుంటామని ఆమె అయితే చెప్పినటువంటి నేపథ్యం. దీని మీద సమగ్రమైనటువంటి ఎంక్వైరీ జరపాలని ఆదేశించినటువంటి నేపథ్యం. దీంతో ఒక్కసారిగా కూడా పోలీస్ డిపార్ట్మెంట్ కూడా అలర్ట్ అయింది. ఎవరైతే గుంటూరు రేంజ్ ఐజీ అయినటువంటి సర్వశేష్ త్రిపాఠి ఉన్నారో ఆయన అయితే మాత్రం ఈ ఘాతకాలకు పాల్పడుతున్నటువంటి ఏఎస్ఐని అయితే మాత్రం సస్పెండ్ చేసినట్లు కూడా ఉత్తర్వులు అయితే జారీ చేసినటువంటి పరిస్థితి కనపడింది. శ్రీదేవి, రవికృష్ణ, అసలు ఈ వ్యవహారం ఎప్పటి నుంచి జరుగుతుంది? ఎందుకు ఇన్ని రోజుల నుంచి వెలుగులోకి రాలేదు? అసలు ఎప్పుడు ఎవరు ఫిర్యాదు చేశారు? సో ప్రభుత్వం కూడా ఇలాంటి చర్యలపైన చాలా సీరియస్గానే స్పందిస్తోంది. మరి వీళ్ళపైన ఏఎస్ఐ పైన కానీ కానిస్టేబుల్ పైన కానీ ఎటువంటి చర్యలు తీసుకునే అవకాశం ఉంది? మహిళా కమిషన్ ఏమంటోంది? అంటే ప్రధానంగా చెప్పాలంటే మాత్రం ఇతను మొట్టమొదటి నుంచి కూడా కాంట్రవర్షియల్గానే ఉన్నట్లుగా కూడా తెలుస్తుంది. అదేవిధంగా ఇతనైతే డిపార్ట్మెంట్కి సంబంధించిన వ్యక్తులతో మాత్రం డిస్టెన్స్ మెయింటైన్ చేసేవాడు. ఏదన్నా ఈయన చేయాలంటే మాత్రం సింగిల్ ఆపరేషన్ చేసేవాడు. తనకి సహాయకుడిగా మాత్రం ఒక ఆటో డ్రైవర్తో కలిసి వెళ్ళేటువంటి పరిస్థితి అయితే ఉంది. దీనికి సంబంధించి ఇప్పటివరకు అయితే ఎవ్వరూ ఫిర్యాదు చేయలేదు. కాకపోతే కొంత మనకు వస్తున్నటువంటి సమాచారం ఏంటంటే అక్కడ ఉన్నటువంటి ఆటో డ్రైవర్
సంబంధించి అతని మొబైల్లో ఈ వీటి మొత్తాన్ని కూడా షూట్ చేపించే వీడియో తీయించేటువంటి నేపథ్యంలో ఆ ఆటో డ్రైవరే వీటిని లీక్ చేసి ఉంటాడా అనేటువంటి అనుమానాలు అయితే వస్తూ ఉన్నాయి. ఇట్లా వందల మందిని అయితే అతను వేధింపులకు గురి చేయటం, వాళ్ళ దగ్గర నుంచి డబ్బులు వసూలు చేయటం, కొంతమందిని అయితే మాత్రం శారీరక వాంఛలు తీసుకోవడానికి వాళ్ళని అయితే బెదిరించి కూడా ఆ పరిస్థితులు కల్పించినట్లు మనకైతే తెలుస్తూ ఉంది. ఇప్పటికీ ఇంకా కొన్ని వందల వీడియోలు ఉన్నట్టుగా కూడా సమాచారం. ఈ నేపథ్యంలోనే ప్రజెంట్ అయితే మాత్రం అతని మీద కఠిన చర్యలు తీసుకోవాలని చెప్పి ప్రతి ఒక్కళ్ళు కూడా అడుగుతున్నటువంటి పరిస్థితి అయితే ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్నారు. ఇటువంటి నేపథ్యంలోనే ప్రజెంట్ అయితే మాత్రం అతను కఠిన చర్యలు తీసుకునేందుకు అయితే మాత్రం ప్రభుత్వం కూడా ఉద్యుక్తమైనట్టు తెలుస్తుంది. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రధానంగా మహిళలపై మాత్రం ఎవరైనా అత్యాచారం చేసినా, వాళ్ళ మీద ఎటువంటి దౌర్జన్యం చేసినా కూడా అదే చివరి రోజు అవుతుందని పలుసార్లు కూడా సీఎం చంద్రబాబు నాయుడు అయితే చెప్పినటువంటి నేపథ్యం. అటువంటిది ఒక వాల్యుబుల్ పర్సన్ అయి ఉండి అదేవిధంగా కూడా ఒక అద్భుతమైనటువంటి డిపార్ట్మెంట్, పోలీస్ డిపార్ట్మెంట్ అంటే శాంతి భద్రతలు రక్షించడం, ప్రజల్ని కాపాడవలసినటువంటి ఒక అద్భుతమైనటువంటి శాఖ, దాంట్లో పనిచేస్తూ ఇలా చిల్లరగా వ్యవహరించడం, ఒక గూండాలాగా ఒక రోగులాగా వ్యవహరించినటువంటి తీరు మాత్రం ప్రతి ఒక్కరిలో కూడా దీన్ని ఆక్షేపిస్తున్నటువంటి పరిస్థితి కనపడుతుంది. దీంతోనే పోలీస్ డిపార్ట్మెంట్ కూడా దీన్ని ఒక ప్రెస్టీజియస్గా తీసుకున్నట్లుగా కూడా తెలుస్తుంది. దీంతో ఇప్పుడైతే మాత్రం ఆయన అయితే సస్పెండ్ అయితే చేశారు. ఐజీ శశిశాస్త్రి త్రిపాఠి మాత్రం ఆదేశాలు కూడా జారీ చేశారు. ఎంక్వైరీ చేసి దానికి సంబంధించి అక్కడ వీడియోస్లో ఉన్నటువంటి వ్యక్తుల దగ్గర నుంచి కూడా విచారణ చేపట్టి తర్వాత అయితే మాత్రం ఖచ్చితంగా కూడా కఠిన చర్యలు తీసుకుంటారని చెప్పి పోలీసు డిపార్ట్మెంట్ నుంచి అయితే వస్తుంది. అయితే ఒక సస్పెండ్తోనే వదిలేయకూడదు, ఇతను మాత్రం పూర్తిగా కూడా రిమూవ్ చేయాలి, సర్వీస్ నుంచి రిమూవ్ చేయాలి అని చెప్పి స్థానికులు, ప్రజలైతే కోరుకుంటున్న పరిస్థితి అయితే కనపడుతుంది. రైట్ రవికృష్ణ, థ్యాంక్ యూ.